హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విప్ ఫుడ్ థింగ్స్. ఈరోజు అయితే సింపుల్గా రవ్వ కేసరి రెసిపీ చూపించేస్తాను. లేట్ ఎందుకు, ఫాస్ట్ వీడియోకి వెళ్దాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇంగ్రీడియంట్స్ ఇచ్చేసాను, ఒకసారి చెక్ చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. దీనిలోకి మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ని రెండింటిని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు మంచిగా కలర్ వచ్చేసిన తర్వాత అయితే పక్కకు తీసేసుకోండి. అండ్ ఇప్పుడు అదే నెయ్యిలోకి బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఇక్కడ కొలతలు ఇచ్చాను. బొంబాయి రవ్వ అనేది 1 కప్పు తీసుకున్నాను నేను. దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు రోస్ట్ చేసుకుని బొంబాయి రవ్వని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్స్ పడుతుంది. వాటర్లోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, మంచి అరోమా వస్తుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత అందులోకి బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని వెంటనే నీట్గా తిప్పేసుకోండి దాన్ని. మనకి నీట్గా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత అయితే కనుక ఇందులోకి మనం పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. మనకి కొలత లెక్క అయితే పంచదార దీనికి 1.5 కప్ అయితే పడుతుంది, మనం 1 కప్పు బొంబాయి రవ్వకి. దీన్ని నీట్గా మనం మిక్స్ చేసుకుంటే మంచిగా ఇది మెత్తగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మధ్యలో యాడ్ చేసుకుంటే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ రావడం కోసం మీ దగ్గర ఎల్లో ఉంటే కనుక ఎల్లో కలర్, లేదంటే కనుక లైట్ ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసుకుంటే మంచిగా కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి, దీన్ని మొత్తాన్ని నీట్గా కలిపేసుకుని మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని పైన వేసుకుంటే అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెసిపీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ఎంతో పర్ఫెక్ట్గా ఈ రవ్వ కేసరి రెసిపీని అయితే చేసుకోవచ్చు. నేను చూపించిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.